అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియర్స్. ఈరోజు ఇది ఒక కొత్త సైటు. ఆల్రెడీ ఇంతకుముందు కూడా మనం మార్కింగ్ ఇచ్చాము. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనం కాలం పొజిషన్ మార్కింగ్ చేస్తున్నాము. టోటల్ స్టేషన్ తోటి ఎలా మార్కింగ్ చేసుకోవచ్చు, ఎలా మార్కింగ్ చేయాలి, అసలు టోటల్ స్టేషన్ వల్ల ఉపయోగాలు ఏంటి, దానివల్ల మనకు ఎన్ని లాభాలు కలుగుతున్నాయి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. అయితే ప్రజెంట్ మనం వచ్చేసి టోటల్ స్టేషన్ వల్ల మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకటేంటంటే ఈ దారాలు కట్టేసుకొని తర్వాత గుండు దారాలు చూసేసుకొని ఎగ్జాక్ట్లీ పాయింట్ మిస్ అయిపోయి కాళ్ళు అవుట్ అయిపోయి ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ అనేది ఏమి ఉండదు. ఇక్కడ ఏంటంటే పర్ఫెక్ట్గా మనకి ఏదైతే ఎగ్జాక్ట్లీ పొజిషన్ ఇప్పుడు అలా నేను ఇక్కడ పెట్టుకున్నాను కదా, ఎగ్జాక్ట్లీ పొజిషన్ కావాలన్న మార్కింగ్ ఎగ్జాక్ట్లీ వస్తుందన్నమాట. అంటే ప్రతిసారి మనము దారాలు కట్టేసుకొని టేప్తో పోల్ చేసుకొని ఇవన్నీ అవసరం లేదు. టోటల్ స్టేషన్ వల్ల ఒక ఉపయోగం ఏంటంటే పని వర్క్ ఫాస్ట్ అయిపోతుంది. తర్వాత మార్కింగ్ అనేది యాక్యురేట్గా 1 to 5 mm డిస్టెన్స్లో ఖచ్చితంగా వస్తుందన్నమాట. 100% మనకు అక్యురేట్గా అనేది వస్తుందన్నమాట. అంటే ఎలాంటి అవుట్ అనేది జరగదు. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. అయితే ఇప్పుడు మన సైట్లో వచ్చేసి ఆల్రెడీ రిసెక్షన్ చేసుకున్నాను 2 పాయింట్లు. ఇప్పుడు మనం డైరెక్ట్ కాలం పాయింట్ ఇస్తున్నాము. కాలం పాయింట్ ప్లస్ ఫుటింగ్ పాయింట్ 2 కదా మిస్టర్. కాలం పాయింట్ ఫుటింగ్ పాయింట్ 2 ఇస్తున్నాము. అది చూడండి, ఇది హై టార్గెట్ టోటల్ స్టేషన్. హై టార్గెట్ HDS 720 చూస్తున్నారు కదా, హై టార్గెట్ HDS 720 ఇది ఆండ్రాయిడ్ స్టేషన్. దీనిలో ఒక చిన్న మనకు బెనిఫిట్ ఏముంది అంటే, డైరెక్ట్ ఆటో క్యాడ్ ఏదైతే మనం కావాలనుకుంటున్నామో డైరెక్ట్ ఆటో క్యాడ్ తోటి మనము పాయింట్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు నేను దీనికి డైరెక్ట్ ఆటో క్యాడ్తోనే మార్కింగ్ ఇస్తున్నాను. చూడండి, మనకి ఇలా డైరెక్ట్ ఆటో క్యాడ్ పాయింట్స్ అనేది కనిపిస్తుంది. ఇది ఏదైతే ఆటో క్యాడ్ డ్రాయింగ్స్ ఉంటాయో, డ్రాయింగ్ ఫైల్ ఇలా మనకు పుట్టింగ్స్ అన్నీ దీంట్లో తెలుసుకుంటా. చాలా వరకు ఏం చేస్తారంటే పాయింట్స్ ఉంటుంది, అంటే కాలం పాయింట్స్ దగ్గర మనం నెంబరింగ్ చేసుకుంటాము. ఈ నెంబర్స్తోనే పాయింట్ చేసుకుంటారు. అంటే ఇక్కడ మనకు రిసెక్షన్ పాయింట్లో వచ్చేసి మనకు పాయింట్ ఎక్కువ ఉంటుంది. ఈ పాయింట్లో మనకి ఏది పాయింట్ ఎక్కడ ఉందని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఏదైతే 1 2 3 వచ్చినామో ఇది అనేది మన MS ఫైల్లో ఫీడ్ చేసుకుంటాము. ఏది ఆటో క్యాడ్ డ్రాయింగ్ని మన సర్వే చేసిన తర్వాత వచ్చిన దానికి ఇది చేసుకున్న తర్వాత ఈ పాయింట్స్ అన్నీ తీసుకుంటామన్నమాట. కోఆర్డినేట్స్, ఈ కోఆర్డినేట్స్ తీసుకున్న తర్వాత చేస్తాం. కానీ దీంట్లో స్పెషల్ ఫీచర్ ఏంటంటే డైరెక్ట్ ఆటో క్యాడ్ మనకి ఏదైతే పాయింట్ అనుకుంటున్నామో డైరెక్ట్ ఆటో క్యాడ్ అనేది మనకు డైరెక్ట్ తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇదే డ్రాయింగ్లో నేనేం చేయట్లేదు, జస్ట్ ఏంటంటే ఏదైతే కాలం మార్కింగ్ కావాలనుకుంటున్నామో ఆ కాలం మార్కింగ్కి పాయింట్ తీసుకుంటాను. జస్ట్ చూస్తుంది కదా, తీసుకుంటున్నాను కాలం పాయింట్. డైరెక్ట్ మనకి ఇక్కడ కాలం పాయింట్ వస్తుంది. ఆ కాలం పాయింట్ డైరెక్ట్కి వెళ్ళిపోతుంది ఇంకా. దీనివల్ల ఉపయోగం అంటే ఇది చాలా సింపుల్, వర్క్ చాలా ఫాస్ట్ అయిపోతుంది. అంటే ఇంతకుముందు వేరే లైక్లో కానీ లేదంటే వేరే ఏ కంపెనీలో కానీ ఏదైతే ఇట్లా ఆటో క్యాడ్ లేకుండా ఉంటుందో దానివల్ల ఏంటంటే ప్రతిదీ కోఆర్డినేట్స్ చూసుకొని దాన్ని మళ్ళీ కోఆర్డినేట్స్ దీంట్లో ఎంట్రీ చేసి చేయాల్సి వస్తుంది. కానీ దీనివల్ల అలా కాదు, మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో అదంతా ఆటో క్యాడ్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఒకవేళ మనము కోఆర్డినేట్స్ తీసుకోకపోయినా డైరెక్ట్గా పాయింట్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఇక్కడికి వెళ్ళండి మనిషి, గిన్నె ఈ పెద్ద ఫుటింగ్. ఇప్పుడు నేను ఇచ్చేది విత్ ప్రిజం కాదు, వితౌట్ ప్రిజం ఇస్తున్నాను. అటు పట్టుకొని ఏది తీసుకున్నారు? ఇది కాదు, చెక్క కాదు తీసుకోవాల్సింది. రాయి తీసుకో, పత్తర తీసుకో. చెక్కతోటి ఎందుకు? చెక్క ఎవరు తీసుకున్నారు? చుక్కకి చెక్క అవసరం లేదు, చెక్క తీసుకోవద్దు. చిన్న రాయి తీసుకో. నీకో పెట్టినాడా?
ఒక 20 mm బ్యాంకెట్, 1 ఇంచ్ ఎనికాను ఎనికి ఇది కాదు, ఇది పెట్టద్దు, ఇట్లా ఉండొద్దు, ఎగురుదు ఇట్లా ఉండకూడదు, అది పెట్టేసి పై ముందు కాదు కొంచెం. ఇప్పుడు మనం చేసేది వితౌట్ ప్రిజం. విత్ ప్రిజం అనేది ఈ సైట్లో వచ్చేసి మన ఏదైతే ఈ మేస్త్రీలు ఉన్నారో మేస్త్రీలకు అనేది అంత పర్ఫెక్ట్ రాదనమాట. ఎందుకంటే పట్టుకోవటం కానీ ఆ బబుల్ సెట్ చేయడం కానీ అంత రాదు. అదేం చేస్తున్నట్టు మనం వితౌట్ ప్రిజము డైరెక్ట్గా ఇచ్చేసినమాట. పాయింట్ చేయి ఖాయం. ఏం చేస్తున్నామంటే దాన్ని అక్కడ మనం ఎగ్జాక్ట్లీ పాయింట్ తోటి ఒక మొల కొట్టిచ్చేస్తున్నామంట. ఇంకో నెక్స్ట్ పాయింట్ మనకు దీనివల్ల ఉపయోగం అంటే చూసినాం కదా మన సైట్లో, అంటే ఈ మన సైట్లో కాదు ఏ టోటల్ స్టేషన్తో మార్క్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్గా అనేది మార్కింగ్ అనేది వస్తుందన్నమాట. అంటే ఎక్కడ మార్చుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి అనేది, అంటే దారాలు కట్టుకోవాలి, తిరగాలి, చేయాలి, ఇవన్నీ ఏముండవు. డైరెక్ట్గా పని అయిపోతుంది, మార్కింగ్ వచ్చేస్తుంది, కూర్చోబెట్టేసుకోవడం. అంటే మనం ఏదైతే దారాలు కట్టుకొని చేయాల్సిన ఒక రోజు పని ఉంటుందో అది 1 అవర్లో వర్క్ అయిపోతుందన్నమాట. పర్ఫెక్ట్గా ఉంటుంది, 100% అక్యురేట్గా వస్తుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎవరికి ప్రాబ్లం లేకుండా ఫాస్ట్ వర్క్ అనేది అయిపోతుందన్నమాట. చక్కగా చూసుకోవటం అది ఎనికి చెప్పి కొంచెం ఎనికి ముందు కానీ ఒక 10 mm పని చేయి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి, దీనివల్ల మనకు ఇంత ఉపయోగకరంగా చాలా ఫాస్ట్ వర్క్ అంటే చాలా ఫాస్ట్ అయిపోతుంది అన్నమాట. మీకు ఎవరికైనా మనతో టోటల్ స్టేషన్ మార్కింగ్ కావాలనుకుంటే మన విఎన్ కన్స్ట్రక్షన్ని సంప్రదించండి. మీకు 100% యాక్యురేట్గా మార్కింగ్ అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాదు, మీకు ల్యాండ్ సర్వేలు అంటే భూమి సర్వేలు కానీ, తర్వాత అంటే ప్లాట్ లేఅవుట్స్ కానీ, ఇవన్నీ మన దగ్గర టీం ఉంది, ఆ టీం అనేది చేసి ఇస్తుంది అన్నమాట.